తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు విజయ్ చందర్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలను వివరిస్తూ ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించడం ఖాయమన్నారు సూర్యప్రకాశరావు. హ్యాట్రిక్ సాధించి వైఎస్ జగన్ కు కానుగ్గా ఇస్తానన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా రౌతు సూర్యప్రకాశరావును అధిష్టానం ఎంపిక చేసింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు అపారమైన రాజకీయ అనుభవం ఉన్న రౌతు సూర్యప్రకాశరావు ప్రస్తుతం మొత్తం రాజమండ్రి అంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు, ఏ రకంగా తను ప్రూవ్ చేసుకుంటారు, ఏ విధంగా ఎన్నికలు ఎదుర్కొంటారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. గతంలో ఫేస్ చేశారు, అది కాక 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏ రకంగా ఎన్నికలు మిగతా డిఫరెంట్గా ఉన్నాయి, ఎన్నికలు ఎలా ఫేస్ చేస్తారు? ఇవాళ మా నాయకుడు ఏదో ఓవర్ నైట్ ఏసీ రూముల నుంచి వచ్చిన నాయకుడు కాదు. మా నాయకుడి యొక్క కష్టం ప్రతి ఆంధ్రుడి యొక్క గుండె చప్పుని చూసి ప్రతి అంగుళంగుళం తిరిగినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక ప్రజానాయకుడు 3648 కిలోమీటర్లు తిరిగినటువంటి మా నాయకుడు మాకు ఇచ్చిన మైలేజ్ని ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తుంటే మేము జగన్ గారికే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు స్వాగతం పలకడం నిజంగా మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేగా ప్రజలు స్వాగతిస్తున్నారంటే దానికి రాజన్న ఆశీస్సులు కారణం. ఆయన ఉన్నప్పుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం కాకుండా ఆ మహానుభావుడు ఒకటి అనివాడు, పేదవాడు కంట కన్నీళ్ళు తొట్టడానికి మనం రాజకీయాల్లో ఉన్నామని. అటువంటి పరిపాలన మేము అందించాం కాబట్టి ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అంతా రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండ్రిని మించిన తనయుడుగా ఈయన పరిపాలన చేస్తాడని చెప్పి ప్రజలంతా సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఓలాకి పిలుచుకుంటూ ఉంటే ఈ పక్కన ఆంధ్రదేశంలో అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఏమని అంటున్నారో తెలుసా అండి? మాకు జగన్ రావాలి, జగన్ కావాలి. ఇది ఎంత బాగుంది, జగన్ రావాలి, జగన్ కావాలి అంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే మాట మాట్లాడుతున్నారండి. ఏం మాట మాట్లాడుతున్నారు తెలుసా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, చిన్న పిల్లవాళ్ళు అండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? బాబు, ఓ బాబు, బాబు నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు, బాబు 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 వద్దు, బాబు బాబు వద్దు, మాకు వద్దు వద్దు వద్దు. ఇట్లా ఇదేంటండి నాకు అక్షరం వేస్తుంది. ఎక్కడ చూసినా, ఏ పిల్లడి నోట్ చూసినా, ఏ ఎవరి నోట్లో చూసినా, ఏ తాత నోట్లో చూసినా కూడాను వాళ్ళు పడ్డ బాధలు అనమాట. మీరు 600 ఏమి ఇచ్చారు? అబ్బాబాబా 600, ఓహో ఇచ్చేసారు, నేను చేస్తా. ఆ రోజున అడిగారు మీరు ఎలా చేస్తారంటే ఆయన ఎవరు మీ అబ్బాయి సుపుత్రుడు ఏమన్నాడంటే క్యాలిక్యులేషన్స్ మా దగ్గర ఉన్నాయి, ఎలా చేస్తాం మీరు ఇప్పుడే చెప్పేస్తే ప్రతిపక్షం వాళ్ళు ఫాలో అయిపోతారనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఒకే మాట, ఏ నోట విన్నా ఒకే మాట, బాబు బాబు నువ్వు వద్దు వద్దు బాబు వద్దు. రౌతు సూర్యప్రకాశరావు టికెట్ కేటాయించారో గత 2 దఫాల కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్ ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా నిజం చేస్తున్నారని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.